అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను జూలై 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఇరాన్ అధికారికంగా నిర్వహించబోతుంది. అయితే ఈ అంత్యక్రియలకు హాజరు కావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ స్వయంగా ప్రధాని మోదీని ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లయితే తెలుస్తుంది. అయితే ఇరాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో భారత్ ను ఆహ్వానించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పర్యటనపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. సుమారు 86 ఏళ్ల వయసున్న అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు వచ్చే నెలలో అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇరాన్ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. జూలై 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ వేడుకలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ప్రారంభంలో ఇరాన్లో అత్యంత పవిత్ర నగరాలుగా భావించే టెహ్రాన్, కోమ్ పట్టణాలలో అంతిమ సంస్కారాలకు సంబంధించి ప్రత్యేక ప్రార్థనలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం జూలై 9వ తేదీన ఖమేనీ స్వస్థలమైన మసాద్ నగరంలో ఆయన భౌతిక కాయాన్ని అధికారిక లాంఛనాలతో ఖననం చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సంయుక్తంగా జరిపిన అకస్మాత్తుకు దాడుల్లో మధ్య ప్రాచుర్యం భారీ విధ్వంసానికి కారణమయ్యాయి. ఈ యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై జరిపిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు మరో 40 మంది ఇరాన్ అత్యున్నత సైనిక అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తీవ్రతకు ఖమేనీ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ఈ దాడుల్లో మరణించగా కుమారుడు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలైతే తెలియజేశాయి.